ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా తీసుకుంటా ఉంది. ఏదైతే జర్నలిస్టు మీద దాడులు జరిగినాయో దీన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టును వ్యతిరేకిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గా నేను ఒకటే కోరేది, రాజకీయ పార్టీలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము జర్నలిస్టులుగా మా వృత్తి ధర్మంలో మేము ఉన్నాం. మాకి రాజకీయమో కులం రంగో పార్టీ రంగో ఎవరు పార్టీలు పుయ్యొద్దు. మీకేదైనా వివాదం ఉన్నా లేదా మీకు ధైర్యం ఉంటే నేను పార్టీలకు కోరుతా ఉన్నాను. దమ్ముంటే పార్టీలైనా ఎవరైనా నాయకులు ఆంధ్రజ్యోతి మీద కోపం ఉంటే రాధాకృష్ణ మీద చూపించుకోవాలి, సాక్షి మీద కోపం ఉంటే జగన్తో చూపించుకోవాలి, ఈనాడు మీద కోపం ఉంటే రామోజీరావు మీద చూపించాలి దమ్ముంటే. కానీ ఈ జర్నలిస్టులు ఈ వృత్తితో దీన్ని నమ్ముకొని మేము జర్నలిస్టులు మా పని ఏంటి, వార్తలు ఇస్తాం అంతే. మీకి వాళ్ళకి రాజకీయ విభేదాలు రాజకీయంగా ఏదైనా ఉంటే వాళ్ళతో చూసుకోవాలి తప్ప మా మీద దాడులు చేసేది ప్రయత్నం చేస్తే ఈ జిల్లాలో భవిష్యత్తులో తిరగబడతాం. మేము కూడా దాడులు చేయగలం. జర్నలిస్ట్ ఏం చేతులు గాలి దొడుకోలేదు అనంతపూర్లో. ఎప్పుడు అనంతపూర్లో సంప్రదాయం లేదు. మేము మౌనంగా ఉన్నామంటే జర్నలిస్టు చేతగానంలోనేం కాదు. దాన్ని కూడా తీవ్రంగా తీసుకుంటాం. భవిష్యత్తులో అన్ని జర్నలిస్టు యూనియన్లు కలిపి అనంతపురం జిల్లాలో ఒక జేఏసీ లాంటిది ఏర్పాటు చేసి అనంతపురంలో జర్నలిస్టు జోలికి ఎవరు రాకుండా ఏం చేయాలనేది కూడా ఈ టోర్నమెంట్ తర్వాత అందరితో ఒక సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టును ఏర్పాటు చేస్తుంది. అన్ని రాజకీయ పార్టీలతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. మీకు వివాదాలుంటే జర్నలిస్టుల మీద దాడి చేస్తే మాత్రం భవిష్యత్తులో చూస్తూ ఊరికే ఉండం. చాలా తీవ్రమైనటువంటి తిరుగుబాటు తప్పదు. కాబట్టి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, రాష్ట్రంలో మీకు ఏదైనా ఉంటే వర్కింగ్ జర్నలిస్టు జోలికి రాకండి. మీరు రాజకీయాలు చూసుకోండి తప్ప జర్నలిస్టు జోలికి ఎవరు రావద్దని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. త్వరలో ఒక జేఏసీని కూడా ఏర్పాటు చేస్తాం. జర్నలిస్టు మీద దాడులు జరగకుండా జర్నలిస్టుకి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని చెప్పి దాని మీద కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తాను. దానికి కూడా పోరాటం చేయడానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఒక తయారు చేస్తా ఉంది. డేటా ఏంటి, ఏదో టైంపాస్ మాటలు ఒకరోజు ధర్నా చేసి షో చేసుకుని పోవడం కాదు. జర్నలిస్టులకి రక్షణ శాశ్వతంగా ఉండడానికి ఒక చట్టం తేవాలి. ఆ చట్టం జర్నలిస్టుని కొడితే చాలా తీవ్రమైనటువంటి చట్టం తేవాలన్నదే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ లక్ష్యం. అందుకోసం పోరాటం కొనసాగిస్తుంది. అవసరమైతే న్యాయస్థానంలో కూడా దీనికి సంబంధించి ఒక బిల్ని దాఖలు చేస్తాం. జర్నలిస్టుల మీద దాడులు చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనేటువంటి సిమ్టాన్ని మనం పంపించకపోతే భవిష్యత్తులో మనం జర్నలిస్టుగా పనిచేసే పరిస్థితి ఉండదు. ఏదో 2 రోజులు ఒక ప్రకటన ఇచ్చి ఒక ధర్నా చేస్తే దానివల్ల మన సమస్య సాల్వ్ కాదు. శాశ్వతంగా జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా ఉండేదానికి ఒక చట్టం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాబో రోజుల్లో పోరాటం చేస్తుంది. అవసరమైతే న్యాయస్థానంలో కూడా పోరాటం చేసి జర్నలిస్టు రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని చెప్పి, జర్నలిస్టు మీద దాడి జరిగితే వెంటనే సెక్షన్తో సంబంధంలో నాన్ అవైలబుల్ సెక్షన్, అంటే ఒక్కసారి జర్నలిస్టు మీద దాడి జరిగితే ఎవరు చేసినా ఎంత పెద్దవాళ్లు చేసినా జర్నలిస్టు మీద దాడి జరిగితే వాళ్లకు వెంటనే నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి కఠినంగా శిక్షించే విధంగా చట్టం తీసుకురావాలనేదే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రయత్నం. అందుకోసం పనిచేస్తాం. న్యాయస్థానాలు కూడా ఆశించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ ఆహ్వానం పలుకుతూ రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం, ఆహ్వానిస్తా ఉన్నాం.